మాధవిరెడ్డి గారు, ఎలా అర్థం చేసుకోవాలి? లైఫ్ టైంలోనే ఆల్ టైమ్ హై ధర ఈరోజు బంగారం చూసింది 1,10,000. గతంలో కూడా 1,04,000, 5,000 వరకు చేరితే చాలామంది పోటీ పడ్డారు, కొనుగోలు చేశారు. మళ్ళీ సడన్గా ఒక్కసారిగా తగ్గిపోయింది. అందుకు ఆ భయం కొంత ఉంది. ఇప్పుడు ఆల్ టైమ్ చేరింది కాబట్టి ఇది ఇంకా పెరుగుతుందా, తగ్గుతుందా? మీ అంచనా ఏంటి? సో అప్పుడు అంటేనండి గోల్డ్ పెరగడానికి ఒక్కటే కారణం ఉండేది. అంటే ఒక అన్సర్టనిటీ అనేది ట్రంప్ టారిఫ్స్ కానీ లేకపోతే ఒక సింగిల్ కాజ్ లైక్ యుక్రెయిన్ రష్యా వార్ ఇంటెన్సిఫై అయినప్పుడు గోల్డ్ బాగా పెరగడం చూసాము. అలానే ట్రేడ్ వార్ అనేది స్టార్ట్ అయిన తర్వాత టారిఫ్స్ అనేది పెట్టిన తర్వాత ఒక్కసారి మళ్ళీ గోల్డ్. ఈసారి అలా కాదండి, అంటే కపుల్ ఆఫ్ లైక్ రీజన్స్, అంటే ఒకేసారి చాలా రీజన్స్ మనకి ఈ గోల్డ్ వైపు వెళ్ళేటట్టుగా చేస్తూ ఉన్నాయి అక్రాస్ ద వరల్డ్ అండి. అంటే మీరు నేనే కాదు, మొత్తం వరల్డ్ లోనే అందరూ కూడా ఇప్పుడు గోల్డ్ వైపే పరుగులు తీస్తున్నారు అనటంలో అతిశయోక్తి అయితే అస్సలు కాదండి. సో రీజన్స్ మనం వన్ బై వన్ చూసుకుంటే, ఒకవైపు ఏంటంటే డీడాలరైజేషన్ అనేది ఏమైనా స్టార్ట్ అవుతుందా, ఈ డాలర్ ని వీకనింగ్ చేయడానికి ఈ బ్రిక్స్ ఎస్పెషలీ బ్రెజిల్, ఇండియా, రష్యా, చైనా వీళ్ళందరూ కలిసి ఈ డాలర్ ని ఏమైనా వీకనింగ్ చేసే వైపు ఏమైనా వెళ్తూ ఉన్నాయా అనే భయం అయితే అందరిలో కూడా వరల్డ్ లో ఉందండి. సో ఎప్పుడైతే ఈ డాలర్ నుంచి ఈ అమౌంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఇప్పుడు గోల్డ్ వైపు వచ్చేస్తుంది. అక్కడ ఈల్డ్స్ కూడా బాగా తగ్గుతున్నాయండి. ఎందుకంటే యుఎస్ లో డెట్ అనేది ఆల్ టైమ్ హైలో ఉందండి. అంటే వరల్డ్ లో ఏ కంట్రీకి యుఎస్ కు ఉన్నంత డెట్ లేదంటే మీరు నమ్మాల్సిందే, అది $37 ట్రిలియన్ కి చేరిపోయిందండి. సో అక్కడ సిచ్యువేషన్ అనేది, ఎకనామిక్ సిచ్యువేషన్ అనేది అంత పర్ఫెక్ట్ గా లేదు అని చాలా మంది, చాలా వరకు అక్కడ నుంచి యుఎస్ డాలర్ ని వదిలి యుఎస్ బాండ్ ఈల్డ్స్ ని వదిలి గోల్డ్ వైపు పరుగులు తీస్తున్నట్టుగా అది ఒక రీజన్ అనేది మనకి కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బ్రిక్స్ స్ట్రాంగ్ అవ్వడము, యుఎస్ డీడాలరైజేషన్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక పొలిటికల్ ప్రెషర్స్ ఎప్పుడూ లేనంతగా ఈ ఫెడ్, అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి ఆయన చేసేవి అసలు ఎప్పుడు మనం వినలేదు, ఎప్పుడు జరగలేదు చరిత్రలో అన్నట్టుగా ఆయన చేస్తున్న ప్రతి పని కూడా ఇప్పుడు అంతా కూడా హైలైట్ అవుతుందండి. ఆయన ఫెడ్ రిజర్వ్స్ మీద కూడా, అంటే ఫెడ్ అనేది యుఎస్ లో మనకి ఒక సెపరేట్ ఎంటిటీ, దానికి కానీ దాన్ని మించి, అంటే మనకి ఏదైతే ఈ ట్రంప్ ప్రెసిడెంట్ గా ఉన్నా సరే ఆయనకి మించి ఆయనకి సెపరేట్ గా ఈ ఫెడ్ అనేది ఎప్పుడు ఇండివిజువల్ గా వర్క్ చేస్తూ ఉంటుందండి. ఇప్పుడు దాని మీద కూడా ప్రెషర్ పెట్టడం అనేది అక్కడ కొంచెం నెగటివ్ గా అక్కడంతా కూడా తీసుకుంటున్నారు. ఏంటి ఫెడ్ మీద కూడా ట్రంప్ అధికారం ఏంటి, ఆధిపత్యం ఏంటి, ఈయన వాళ్ళ మీద మీరు ఇలా చేయండి అలా చేయండి, మిమ్మల్ని తీసేస్తాం, మీరు మాకు నచ్చలేదు, ఇట్లా ఎప్పుడు అది సెపరేట్ ఎంటిటీగా ఉన్న దాని మీద కూడా ఈయన ఆధిపత్యం అనేది చూస్తూ ఉంటే అది వాళ్ళకి అది చాలా నెగిటివ్ గా వెళ్తుందండి. ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే ఇక ఇక్కడ నుంచి లాభం లేదు, సో లెట్స్ టేక్ ఆల్ ఆర్ అసెట్స్ టువర్డ్స్ సేఫెస్ట్ హెవెన్ గోల్డ్ వైపు అన్నట్టుగా మనకి వెళ్తున్నాయండి. అలానే జియో పొలిటికల్ టెన్షన్స్ ఏదైతే యుక్రెయిన్ రష్యా వార్ ఒక్కసారి తగ్గినట్టు తగ్గుతుందండి, మళ్ళీ ఇమ్మీడియట్ గా అక్కడ మళ్ళీ కూడా కొంచెం వాళ్ళు వీళ్ళు ఒక రకంగా వాళ్ళ ఎనర్జీ మీద కానీ వాటి మీద కానీ దాడులు చేసుకుంటూనే ఉంటున్నారు. సో ఒకసారి తగ్గుతోంది, మళ్ళీ ఒక్కసారిగా అది మళ్ళీ కూడా వాళ్ళు ఒకరి మీద ఒకరు మిజైల్స్ కానీ లేకపోతే దాడులు కానీ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలా ఒక్కటి కాదండి, అంటే ఇంకా చాలా రీజన్స్ మనము చెప్పుకుంటూ వెళ్తే ఇక యుఎస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడే ఎందుకు పెరుగుతుంది అంటే మనకి September 17th మనకి ఫెడ్ రేట్ కట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యుఎస్ లో జాబ్స్ అనేవి చాలా తగ్గిపోయాయి, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగింది, జాబ్ క్లెయిమ్స్ రేషియో అనేది పెరిగింది. సో దీనివల్ల ఈసారి ఖచ్చితంగా ఫెడ్ రేట్ అయితే 25 బేసిస్ పాయింట్స్ అయితే ఖచ్చితంగా తగ్గిస్తుంది, లేదు 50 బేసిస్ పాయింట్స్ అయితే అక్కడ ఫెడ్ రేట్ అనేది ఈసారి ఖచ్చితంగా తగ్గిస్తారు. ఎందుకంటే యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరగటం కానీ లేకపోతే ఈ జాబ్ క్లెయిమ్స్ పెరగటం కానీ ఇది జరిగింది. సో దీనివల్ల ఎప్పుడైనా అది ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తుందండి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్, గోల్డ్ రేట్స్ ఆపోజిట్ డైరెక్షన్, అంటే ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించేశారో అక్కడ నుంచి మనీ అంతా కూడా గోల్డ్ వైపు వెళ్ళిపోతుంది. సో అక్కడ ఆ రెజీమ్ అనేది యుఎస్ లో ఏమైనా స్టార్ట్ అయిందా, సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇక ఇక్కడ నుంచి త్వరగా తగ్గుతాయా అనే భయంతో కూడా మనీ అంతా కూడా ఈ ఇంట్రెస్ట్ రేట్ కట్ వల్ల కూడా అక్కడికి వెళ్ళిపోతున్నాయి. సో September 17th వరకు గోల్డ్ అనేది ఇదే రేంజ్ లో మెయింటైన్ చేసే అవకాశం అయితే ఉందండి. అంటే ఇదే రేంజ్ అంటే ఇప్పుడు 1,10,000 ఉంది, ఇంకా పెరుగుతుందా September 17 లోపు, లేదంటే ఇదే మెయింటైన్ అయ్యే ఛాన్స్ ఉందా?
సో లోయెస్ట్ అయితే ఎక్కువగా ఏం కనిపించట్లేదండి. అంటే ఆల్మోస్ట్ 1,06,000 ఈ రేంజ్ లో 1,06,000 నుంచి 1,10,000 1,12,000. అంటే ఇది నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ అయితే పెరుగుతుంది, కానీ మన రూపీ చాలా వీకనింగ్ అయ్యిందండి. అంటే ఈ ఓకే. ట్రంప్ టారిఫ్స్ ఎప్పుడైతే 50% టారిఫ్స్ ఇండియా మీద వేశారో మనకి ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి అనే దీంతో మన రూపీ అనేది బాగా క్షీణిస్తూ వస్తోంది. అంటే ఆయన 50% వేసిన దగ్గర నుంచి ఎస్పెషల్లీ మీరు గమనిస్తే 88 పైనే, అంటే 88 రూపీస్ పైనే మనకి రూపీ అనేది డిప్రిషియేట్ అవుతూ వస్తుంది. దానివల్ల మనం కన్వర్షన్ చేస్తాం కదండి. అంటే ఇప్పుడు అక్కడ ఔన్స్ లో ఉంటుంది. ఇప్పుడు 3,600 ఔన్స్ ని మనము ఇండియన్ కరెన్సీలో కానీ కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ డాలర్ అనేది కాస్ట్లీ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ డాలర్ మన రూపీ ఎంతైతే డిప్రిషియేట్ అవుతుందో మన ఇండియన్ రూపీస్ లో మనం ఇలా 1,10,000 1,15,000 కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. Right. అదే చెప్తున్నాను కదండి, ఒక్క రీజన్ కాదు, చాలా రీజన్స్ తో గోల్డ్ అనేది ఖచ్చితంగా పెరుగుతోంది. మాధవిరెడ్డి గారు, అంటే ఇప్పుడు బంగారంపై కొనుగోలు చేయడం మంచిదా, లేదంటే డిజిటల్గా వెళ్ళటం మంచిదా? మీరు ఏం సూచిస్తారు ఇన్వెస్టర్స్కి, లేదంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి? ట్రెండ్ అయితే ఆల్రెడీ చూపిస్తుందండి. చాలా వరకు అంటే వరల్డ్ లోనే గోల్డ్ ఈటీఎఫ్స్ లో బాగా పెడుతున్నారండి. అంటే ఫిజికల్ గా ఎక్కువగా బార్స్ కాయిన్స్ అనేవి గవర్నమెంట్ కొంటోంది. ఆ తర్వాత కొంచెం హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఈ కాయిన్స్ గానీ బార్స్ గానీ వీళ్ళు కొంటున్నారు. బట్ కామన్ గా లేకపోతే ఎక్కువ మంది ఇప్పుడు బై చేసే విధానం మనం చూస్తూ ఉంటే ఆ ట్రెండ్ అయితే కనిపిస్తుందండి. వరల్డ్ వైడ్ అందరూ కూడా గోల్డ్ ఈటీఎఫ్స్ వైపు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అది ఇయర్ ఆన్ ఇయర్ 26-30%. అంటే అప్పట్లో గోల్డ్ ఈటీఎఫ్స్ గురించి అంత అవేర్నెస్ లేకపోవడమో, లేకపోతే తక్కువగా మనకి దొరుకుతుంది కాబట్టి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు. ఇప్పుడు గోల్డ్ ఈటీఎఫ్స్ లో ఏంటంటే మీరు 2,000 1,000 ఇలా కూడా మీరు గోల్డ్ ని అక్యుములేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఫిజికల్ గా మీరు ఎంత కొనుక్కోగలరండి? అంటే ఒక గ్రామ్ కొనుక్కోవాలన్నా సార్ చెప్పినట్టుగా 10,000 11,000 మనకి అవుతుంది కాబట్టి, సో కొనుక్కునే వాళ్ళందరూ కూడా ఫ్యూచర్ లో వాళ్ళ దగ్గర 5,000 ఉంటే 5,000 6,000 ఉంటే 6,000 ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ లోనే పెట్టడం అనేది స్టార్ట్ చేశారండి. ఆ ట్రెండ్ అయితే ఇప్పుడు బాగా కనిపిస్తుంది. సో వీ డూ రికమెండ్ ఆల్సో, మీకు ఎప్పుడైనా ఫ్యూచర్ లో ఒక కన్సంప్షన్ ఉంది, మీ పిల్లలకి ఒక అమౌంట్ ఆఫ్ గోల్డ్ ఒక గ్రామ్స్ అంటే 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ మీరు ఇలా అక్యుములేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు వెళ్ళి మేము కూడా అందరికి అదే చెప్తున్నాం అండి. మీరు అసలు ఫిజికల్ గోల్డ్ లో మీరు ఇలా కాయిన్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని అదంతా కూడా సేఫ్ కాదు. సో మీరు ఏం చేయాలి అంటే ఒక 10 years కి మీకు కావాల్సిన గోల్డ్ ఈటీఎఫ్స్ లో మీకు కావాల్సిన అమౌంట్ మీరు ఎస్ఐపిస్ ద్వారా కానీ సిస్టమేటిక్ గా కానీ లేకపోతే మీ దగ్గర మనీ ఉన్నప్పుడు అంతా కూడా మీరు గోల్డ్ ఈటీఎఫ్స్ ని బై చేసుకుంటూ అక్కడ హోల్డ్ చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని మేము సజెస్ట్ చేసేవాళ్ళం. అప్పట్లో కూడా మేము సావరిన్ గోల్డ్ బాండ్స్ ని సజెస్ట్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు అది ఆపేశారు గవర్నమెంట్, ఎందుకంటే దాని మీద కూడా 100 and 200% రిటర్న్స్ అండి. ఎవరికైతే ఆ గోల్డ్ సావరిన్ గోల్డ్ బాండ్స్ లో పెట్టారు ఇప్పుడు రిడెంప్షన్ జరుగుతోంది. అంటే 8 years తర్వాత ఇప్పుడు గోల్డ్ రిడెంప్షన్ అనేది గవర్నమెంట్ చేస్తోంది, మెచ్యూరిటీ అయిపోయింది కాబట్టి. సో వాళ్ళందరికీ కూడా 200% పైనే రిటర్న్స్ వచ్చాయి. సో అవన్నీ వాళ్ళు గమనించారు, అదే ఇది బాగుంది, మనం ఫిజికల్ గా కాకుండా ఇలాగా మనము సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా డిజిటల్ గా ఈటీఎఫ్స్ ద్వారా పెడుతూ ఉంటే మనకి మంచిగా ఒకేసారి కొంత బల్క్ లో మనకి గోల్డ్ ద్వారా మనకి మంచి రిటర్న్స్ వస్తున్నాయి. ఆ మనీతో మళ్ళీ వాళ్ళు గోల్డే కొనుక్కోవచ్చు. అంటే ఇప్పుడు మీరు సజెస్ట్ చేసేది ఏంటి? ఈటీఎఫ్లో ఏవి కొంత రిలయబుల్ నమ్మదగినవి? గోల్డ్ ఈటీఎఫ్స్ లో మనకి ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ ఒకటి ఉంటుందండి. అలానే మనకి తర్వాత మనకి కోటెక్ గోల్డ్ ఈటీఎఫ్ కూడా ఉంది. ఇంకా ఇప్పుడు సిల్వర్ మీద కూడా చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో సిల్వర్ ఈటీఎఫ్స్ ని కూడా మేము చాలా వరకు సజెస్ట్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇంకొక రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ కూడా వచ్చాయండి. ఇది మీ టీవీ ద్వారా ఎవరెవరైతే ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో వాళ్ళందరికీ మేము చెప్పొచ్చు. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ కంబైన్డ్ అయిన ఫండ్స్ కూడా వచ్చాయండి. అంటే మీకు గోల్డ్ లో పెట్టాలో తెలియదు, సిల్వర్ లో పెట్టాలో తెలియదు అని ఎవరైతే కన్ఫ్యూజ్ అయ్యారో ఆ కన్ఫ్యూజన్ లేకుండా మీకు రెండిటికి సంబంధించిన అంటే ఒక్కసారి మీరు అమౌంట్ పెడితే మీ అమౌంట్ గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కూడా వెళ్లే అవకాశాలు ఉన్నట్టుగా మనకి అలాంటి యాక్సిస్ సిల్వర్ ఈటీఎఫ్స్ గానీ హెచ్డిఎఫ్సి సిల్వర్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. అలానే మనకి ఇలా ఎడల్వైజ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ మోతిలాల్ ఓస్వాల్ వాళ్ళది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇలాంటివి చాలా రెవల్యూషనరీ ప్రోడక్ట్స్ అయితే మార్కెట్ లో ఉన్నాయండి. సో మేము అందరికైతే ఎప్పుడు అదే సజెస్ట్ చేస్తాము. సో ఈ విధంగా మీరు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేస్తే
మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుండి ఇయర్ చూస్తే గోల్డ్ 50% రిటర్న్స్ అండి. ఆల్మోస్ట్ అంటే ఇప్పటికే ఇంకా 50% రిటర్న్స్ లో ఉన్నారు. సో గోల్డ్ లో కొంత అమౌంట్ ఒక 10-15% అయితే మీరు ఇన్వెస్ట్ చేయండి అనే చెప్తున్నాము. ఓకే. బట్ దట్ డిజిటల్ గా ఇలా మేము చెప్పాము కదండి. ఇప్పుడు చాలా నేను మెన్షన్ చేశాను, సెపరేట్ గా గోల్డ్ ఈటీఎఫ్స్ మెన్షన్ చేశాను. అలానే ఇప్పుడు సెపరేట్ గా సిల్వర్ ఈటీఎఫ్స్ కూడా నేను డిఎస్పి సిల్వర్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్స్, ఇలా సిల్వర్ ఈటీఎఫ్స్ లో పెట్టుకోవచ్చు. అసలు రెండు కలిపిన మోతీలాల్ ఓస్వాల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్ ఇలా కాంబినేషన్స్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో వి ఆల్వేస్ సజెస్ట్ గో బై దిస్. అంటే మాధవిరెడ్డి గారు సిల్వర్ మీద కూడా రిటర్న్స్ బెస్ట్ గానే ఉంటాయా? అసలు గోల్డ్ కన్నా ఎక్కువ సిల్వరే ఇక ఫ్యూచర్ లో ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే సిల్వర్ ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అనేది ఉంది. ఇప్పుడు గోల్డ్ అనేది ఏంటంటే మనం కన్సంప్షన్ అనేది ఆర్నమెంటల్ రూపము, లేదు అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ గా మాత్రమే మనం గోల్డ్ ని చూడగలుగుతాము. బట్ సిల్వర్ అనేది ఇండస్ట్రియల్ కన్సంప్షన్ అండి. అంటే మీకు ఇప్పుడు ఈవీ వెహికల్స్ మీరు చూసారు అంటే ఎక్కడ చూసినా అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ మనకి బాగా రెవల్యూషనరీ అనేది వస్తుంది. సో అక్కడ కొంచెం సిల్వర్ యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా కూడా క్లీన్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ అండి. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ప్యానల్స్ లో కూడా మీకు చూస్తే అక్కడ కూడా సిల్వర్ ని యూజ్ చేస్తారు. ఈ విధంగా చాలా ఇండస్ట్రియల్ వేరియంట్స్ వేస్ లో ఈ సిల్వర్ ని బాగా యూజ్ చేస్తున్నారండి. సో ఫ్యూచర్ లో ఈ గోల్డ్ తో పోటీ పడుతూ సిల్వర్ అంటే ఈ ఇయర్ లో కూడా చూసుకుంటే గోల్డ్ కన్నా సిల్వర్ ఎక్కువగా పెరిగిందండి. రైట్. మాధవిరెడ్డి గారు మీరు ఏం సజెస్ట్ చేస్తారు మేడం? అంటే సిల్వర్ ఈ రెండింటి కలిపి కూడా ఈటీఎఫ్లు ఉన్నాయంటున్నారు కదా, కానీ కొందరిలో ఎలా ఉంటుందంటే బీయింగ్ ఏ ఉమెన్ మీరు కూడా అండ్ ఇంట్లో కొంత బంగారం ఉంటే మంచిది, ఇంట్లో లక్ష్మి ఉంటుంది అన్న ఒక ఆలోచన. రెండోది ఇంత మనం సంపాదించో లేదంటే ఇంత జీవితం బతుకు మనం మంచి ఆభరణాలు వేసుకోవాలని కొంత మహిళలకి అది ఉంటుంది, ఒక మోజు అనవచ్చు, అది ఒక అలంకరణ కూడా కావచ్చు. అలా కూడా కొనుగోలు చేయటం వాళ్ళకి మీరు చెప్పేదేంటి? మేము అందరికీ అంటే ఇప్పుడు మీ ప్రోగ్రామ్ చూస్తున్న మీరు ఉమెన్ అందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే కొనండి మేడం, కొనండి. కాకపోతే ఇట్లా కొనడము, మళ్ళీ దాన్ని మార్చడము, లేకపోతే చిన్న ఐటమ్ను కొనడం, మళ్ళీ ఇంకో అమౌంట్ యాడ్ చేయడము, మళ్ళీ కొనడము, మళ్ళీ మార్చడము, ఇలా మీరు ప్రతిసారి మీరు ఆర్నమెంట్ ని మార్చడం వల్ల మీరు కట్టిన జిఎస్టీ వెనక్కి రాదు, మీరు కట్టిన వేస్టేజ్ వెనక్కి రాదు, మీరు కట్టిన మేకింగ్ ఛార్జెస్ వెనక్కి రావు, అందులో వాడినవి ఏవి మీకు వెనక్కి రావు. అంటే ప్రతి ₹1,00,000 మీరు 20% అంటే దాదాపుగా 20,000 నష్టపోతున్నారు. అసలు లాభం ఎంత వస్తుందో రిటర్న్స్ ఎంత వస్తుందో పక్కన పెడితే మీరు ప్రతిసారి ఇలాంటి మిస్టేక్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే 20% అనేది మీరు ఇంకా చేస్తున్నప్పుడే ఇక పోగొట్టుకుంటున్నారు. ఆ తర్వాత ఎంత పెరుగుతుందో పక్కన పెడితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడే 20% పోగొట్టుకుంటున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే మనీ అంతా అక్యుములేట్ చేసుకోండి, ఒక ఈటీఎఫ్స్ ద్వారా కానీ లేకపోతే సార్ చెప్పినప్పుడు ఎక్కడైనా ఒక లెట్ ఇట్ గ్రో, ఒక కొంత అమౌంట్ అంతా కూడా ఒకసారి అయిన తర్వాత ఒక మంచి ఆర్నమెంట్ ఎక్కువగా అవన్నీ కూడా అంటే ఈ మధ్య ఎక్కువగా స్టోన్స్ అవి ఇవి ఎక్కువగా తీసుకుంటున్నారు. సో దానివల్ల కూడా వేస్టేజ్ పెరుగుతోంది. దాన్ని మార్చినప్పుడు కూడా మీకు ఏమీ రావట్లేదు. సో ఇలాగా బాగా ఉమెన్ అనేది నష్టపోతున్నారండి. సో ఇలా కాకుండా కొంచెం మంచి ఐటమ్స్, కొంచెం స్ట్రాంగ్ గా ఉండే ఐటమ్స్ మీ ఫ్యామిలీకి అంటే తరతరాలుగా ఉండేటట్టుగా ఆలోచించి కొనుక్కోండి. మీరు ఏదో హడావుడిగా ఇప్పుడు ఒకటి కొంటారు, మళ్ళీ డిజైన్ మారింది, డిజైన్ బాగాలేదు, ఇక వీళ్ళెవరికి నచ్చలేదు, మళ్ళీ మీ పిల్లలకి అసలు ఇప్పుడే చిన్న పిల్లలు ఉంటారండి, వీళ్ళకి ఇప్పుడే కొంటూ ఉంటారు, అది వాళ్ళు పెద్ద అయిన తర్వాత వేసుకుంటారండి. డిజైన్స్ అన్ని మారిపోతాయి కదా. కలిపి అప్పటికే ఒక పెద్ద వస్తువు తీసుకుంటారు సాధారణంగా అందరిలో జరిగేది ఇది. అంతే అంతే అలాంటివన్నీ. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇంత రేటు పెరిగిన తర్వాత ఇంకా మనం ఆ పాత పద్ధతుల్లోనే ఇలా మార్చుతూ ఉండడం అనేది నష్టం ఎంత జరుగుతుంది? అప్పట్లో 2,000 నష్టం జరిగేదేమో ప్రతిసారి, ఇప్పుడు 20,000 30,000 మీరు మారుస్తున్నప్పుడల్లా నష్టం జరుగుతుందండి. ఇట్ బికమ్ సో కాస్ట్లీ. సో మీరు అలా కాకుండా మీకు కావాలంటే మీరు కొనుక్కోండి. మీ పిల్లలకి ఏదైనా కొనుక్కోవాలి అంటే ఈటీఎఫ్స్ ద్వారా కానీ లేకపోతే ఏదైనా బార్ కొనేసి అక్కడ పెట్టండి. వాళ్ళకి కావాల్సిన టైంలో పెట్టండి. మీరు ఈ విధంగా చిన్న చిన్న ఐటమ్స్ అన్ని కొనడం వల్ల మీకు వేస్టేజ్ తప్ప అది ఇన్వెస్ట్మెంట్ గా అనేది పనికిరాదు. ఇక సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా పాపులర్ అయింది. సో వీ కెన్ బై సర్టన్ సంథింగ్ లైక్ దట్. రైట్. థ్యాంక్ యూ మాధవిరెడ్డి గారు.